హలో అండి, అందరికీ నమస్కారం. ఐ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో నేను మార్నింగ్ షూట్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఈరోజు నేను షూట్ చేసిన డే వచ్చేసి మంగళవారం రోజు. ఆ రోజు హనుమాన్ జయంతి వచ్చింది కదండి. ఆ రోజు ఉదయం అనమాట. టైం 7:30 అవుతుంది అనుకోండి. ఇప్పటి వరకు సూర్యభగవానుడు నిప్పులు చెరిగారనమాట. పొద్దున్న లేవగానే కిటికీలోంచి అలా మెరిసిపోతాడు. ఇప్పుడే కొంచెం మబ్బులోకి అలా దాక్కున్నట్టున్నాడు కాబట్టి కొంచెం కూల్గా ఉందన్నమాట. వర్షాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అయినా ఇక్కడ ఏం కోస్తున్నావు, ఒక పిచ్చిగడ్డంతో కోసుకుంటున్నావు ఏంటి అనుకుంటున్నారా? ఆకుకూరండి, ఫ్రెష్గా నేనే పండించుకొని నేనే కోసుకొని నేనే వండుకొని తిందామని చెప్పి కట్ చేసుకుంటున్నా. ఇంతకుముందు కూడా మీకు చూపించా, ఇది కూరలో వేసుకునేది అండి, చాలా బాగుంటుంది. కానీ ఇవి మనకి బయట దొరకవు. అంటే మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, అలాంటి ప్లేసెస్లో నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడూ చూడలేదు, దొరకవని కూడా అనుకుంటున్నా. మీకు తెలిస్తే చెప్పండి. దీని పేరు కూడా నాకు క్లారిటీగా తెలీదు. ఇంకా మరి నీకు ఎలా తెలుసు పిచ్చికూర వండేస్తున్నావా అనుకుంటున్నారా? కాదండి, మేము పెరిగిందంతా కూడా పల్లెటూరు కదా. వర్షాకాలం అలాంటి టైంలో అమ్మ వాళ్ళు తోటలోకి వెళ్ళి ఆకుకూరలని అవి తీసుకొస్తారనమాట. ఏదేదో చెప్తుంటారులేండి, చిర్రాకు అని చెప్పి, తోటకూర అని చెప్పి, పాలకూర అయితే దొరకదు. కానీ ఇట్లాగా గనుముల మీద అంటే చెట్టు అంటే పొలాల్లో గట్లు ఉంటాయి చూడండి, ఆ గట్ల మీద మొలుస్తూ ఉంటాయి. దీని పేరు వచ్చేసి అమ్మ పప్పాకు అని చెప్పి తీసుకొచ్చింది. లైట్గా పులుపు అనిపిస్తుంది, లైట్గా ఎక్కడో ఒక 10% అంతే. సో పప్పులో వేసుకుని తింటే ఉంటుందండి, అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మెంతికూర ఎలాగైతే మంచి లేతాకు వేసుకుంటే పప్పులో ఎంత ఫ్లేవర్ వస్తుందో, ఈ కర్రీ కూడా అలానే ఉంటుందన్నమాట పప్పులో వేసుకుంటే. ఇంకెలాగో ఈరోజు హనుమాన్ జయంతి కదా, ఇంకేం చేయలేమని చెప్పేసి పప్పు అయితే చేస్తున్నాను అనమాట. నార్మల్గా హనుమాన్ జయంతి అది కాకపోతే ఏదైనా తెప్పించుకుందాం అనుకున్నా. కాకపోతే ఇంకా హనుమాన్ జయంతి అనేసరికి ఇంకా ఈరోజు పొద్దున్నే వంట కూడా స్టార్ట్ చేసేసాను. అంటే ఇంకా ఉదయాన్నే పని అయిపోతుంది కదండి, వాళ్ళు వెళ్ళేలోపు నేను ఇంట్లో పనులు కూడా కంప్లీట్ చేసేసుకున్నానంటే మిగిలిన అంట్లు ఏమన్నా ఉన్నా కానీ అవి తోమిచ్చేసి వెళ్ళిపోతారనమాట. అందుకని వంట పని కూడా చకచకా చేసేస్తున్నా. ఒకవైపు బట్టలు కూడా మిషన్లో వేసా. లాస్ట్ ట్రిప్ ఉంటుందన్నమాట. నేను బట్టలు పొద్దున్నే వేస్తాను కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటా. మనకి 2 times వాటర్ తీసుకుంటుంది కదా, 2 times కొంచెం కొంచెం లిక్విడ్ వేసుకుంటా ఉంటాను అనమాట. అప్పుడే నాకు ఫ్రెష్గా అనిపిస్తే. ఒకేసారి వేసామనుకోండి ఫస్ట్ టైంలోనే మనకి మొత్తం ఆయిల్ వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత సెకండ్ టైం వాష్ చేసినా ఏముంటుంది, ఉత్త నీళ్ళలో అనిపిస్తుంది. అందుకని అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి పాజ్ చేసేసి మళ్ళీ కొంచెం లిక్విడ్ వేసుకొని తర్వాత లాస్ట్లో కంఫర్ట్ కూడా ఆపి మళ్ళీ వేసుకుంటాను అనమాట. అలా చేస్తేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నానండి, ఒకేసారి పని అయిపోద్ది. పప్పు చేసేసి లాస్ట్లో బియ్యం పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే నేను కూడా ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతా. టిఫిన్ కూడా ఆ రోజు ఉప్మానో ఏదో సింపుల్గా అలా చేసేసాను. ఇంకా రైస్ ఇవన్నీ కూడా కడిగి పెట్టేసుకొని ఇంకా కందిపప్పు కూడా వేయించి నానబెట్టాను అనమాట వాటర్ వేసేసి. ఇంకా రైస్ అయితే ఇప్పుడు ఏం వండట్లేదు, జస్ట్ అలా పెట్టేశాను నేను. హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుందన్నమాట. ఈరోజు హనుమాన్ జయంతి కదండి. సో ఇంకా పొద్దున్నే ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్నానంటే ఇంకా అవుతూ ఉంది. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట. హెడ్ బాత్ అది చేసేసి ఇంకా సింపుల్గా దీపం అయితే పెట్టేసుకుందాం, ఇంట్లో పూజ చేసుకుంటే బాగుంటుంది కదా. ఎప్పట్లాగా ఎందుకు, కొంచెం ఇలాంటి డేస్ అయినా కానీ పాజిటివ్గా ఉండడానికి ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా పొద్దున్నే ఇంకా నాకు చేసుకోవాలనిపించింది మనసుకి. హనుమాన్ జయంతి అనగానే ఇంకా వెంటనే అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా వెళ్ళేసి ఫస్ట్ అవి కూడా ఏం చేయలే, ఒకేసారి లంచ్ ప్రిపేర్ చేసుకుందాంలే అని చెప్పేసి రైస్ పెట్టేశాను. ఇంకా పప్పు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా పువ్వులు అయితే కోసుకొచ్చి దేవుడికి దీపారాధన అయితే చేసేసుకుందాము. అన్నింటికి జీడబట్టేసిందండి బాగా. మందారం చెట్లు అయితే అటువైపు అదంతా కంప్లీట్గా పాడైపోయింది. ఇంక ఇది ఒక్కటే ఉంది. దీన్ని కూడా ఏంటంటే అంత కొమ్మలకి పురుగులాగా పడిపోయింది అనమాట తెల్లగా. ఇంక అన్ని కొమ్మలు నిన్న కట్ చేశాను నేను. ఇంకా దానివల్ల పువ్వులు ఎక్కువ రావట్లే. నిన్న బయటికి వెళ్తే కొన్ని రోజా పువ్వులు అవి కూడా తెచ్చుకున్నానులేండి, ఎందుకైనా మంచిది అని చెప్పి. మనకి డైలీ ఎక్కువగా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది కదా, సింపుల్గా చూసినా కానీ పూజ చేసినట్లు అనిపించదు. అందుకని కొన్ని పువ్వులు కూడా తెచ్చుకున్నా, రోజా పువ్వులు. అవి ఫ్లవర్ అంటే ఒక్క ఫ్లవర్ కూడా లేదు అసలు. ఎన్ని పూసేదంటే అన్ని పూసేది. నిన్న ఇవన్నీ కోయలేదండి, చూడండి ఎలా వెరబడిపోయాయో. నేను ఇది చిన్న చెట్టు కదా, అన్ని ఎక్కువ పువ్వులు ఉండవు అనుకున్నా, కానీ చాలా ఉన్నాయి. పొద్దున్న లేసరికి తెల్లగా చెట్టు నిండా ఉన్నాయన్నమాట. ఈరోజు ఈవినింగ్ అయినా కానీ కంపల్సరీ కోస్తా. అంటే ఇది ఇయరే పువ్వులు స్టార్ట్ అవ్వడము, లాస్ట్ ఇయరే అనుకుంటా వేసింది. ఇంకా సరేలే ఎక్కువేం పూస్తుందిలే అనుకున్నా, కానీ బాగానే ఉన్నాయి.
ఇంకా ఆయన కూడా ఉన్నారు కదండీ! పువ్వులు కోసిచ్చి ఆయనకిచ్చేసాననమాట. ఇంక ఆయనైతే దేవుడి రూమ్ అంతా కూడా సర్దుతా ఉన్నారు. ఇంక నేను ఈలోపు వంట పని కూడా చేస్తున్నాను. ఏమంత తొందర మీ ఇద్దరే కదా కొంచెం నిదానంగా వండుకోవచ్చు కదా అంటారా? లేదులెండి ఎండకి మళ్ళీ కొంతసేపు ఏదన్నా పని పడిందనుకోండి ఎడిటింగ్ వర్క్ అక్కడ స్టక్ అయిపోయానంటే వంట మర్చిపోతాననమాట. మతిమరుపు ఎలా ఉంటదంటే ఈ పువ్వులు రాత్రి నిన్న తెచ్చుకున్నానండి. ఈరోజు పూజ చేసుకోవాలని బయటికెళ్ళి కొన్ని పువ్వులు కొనుక్కొచ్చుకొని విడిగా కనకంబరాలు మన చెట్లు కోసి రాత్రంతా కూర్చొని అల్లి ఇలా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నా. బాక్స్ మర్చిపోయాను. పొద్దున ఏంటంటే తను క్లీన్ చేసుకుంటానో ఏమో దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. ఇల్లంతా వెతుకుతున్న పువ్వులు ఎక్కడ పోయాయి, పువ్వులు ఎక్కడ పోయాయి, పువ్వులు ఎక్కడ పోయాయి అని. ఎక్కడ పెట్టావో అని ఆయన అంటూ ఉన్నారు. నేను ఇంకా కబోర్డ్స్లో ఏమన్నా పెట్టేశానేమో అంతా వెతుకుతా ఉన్నానండి, దొరకలేదు. లాస్ట్కి ఎలాగో టైంకి దొరికింది. అంటే లేట్గా పెట్టాను కాబట్టి ఏమంత వడలినట్టు అనిపించలేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఇంకా ఫ్రెష్గా ఉండేవి. సో ఇంకా నేను ఇక్కడ బ్యాక్ కెమెరా పెట్టాను. కెమెరా ఏమో బ్లర్ అయిపోయింది. మతిమరుపు అంత ఇదిగా ఉంటుందండి నాకు. చెప్తే అది మీకు కొంచెం సింపుల్ అనిపిస్తుంది కానీ కొంచెం హెవీ ప్రాబ్లమే అనమాట ప్రజెంట్ నేను ఫేస్ చేసేది. సో ఇంకా దాన్ని క్యూర్ చేసుకోవాలంటే మనం మనశ్శాంతిగా ఉండాలి. మన వర్క్ ప్రెషర్ తగ్గించుకొని మన పనులు మనం చూసుకొని కొంచెం యోగా కానీ ధ్యానం అలా కొంచెం ప్రశాంతంగా ఉండి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం తప్ప దానికంటూ ట్రీట్మెంట్స్ నాకు తెలిసి ఉండవు. సో వాటికి కూడా పరిగెత్తాలి అంటే ఇంకా మనం ఎలా చెప్పండి. ఇంకా తర్వాత అయితే ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నానండి. మనశ్శాంతిగా కూర్చొని హనుమాన్ని తలుచుకుంటూ, నా దగ్గర హనుమాన్ విగ్రహం కానీ అలా ఏం లేదు, ఇంకా అక్కడ కూర్చొని ఆయన అలా తలుచుకొని దండం పెట్టేసుకోవడమే. ఇంకా టెంపుల్కి అట్లాగే ఏం వెళ్ళట్లేదులేండి, ఎండ బాగా బీభత్సంగా ఉంది. ఆయనకు కూడా మళ్ళీ పని ఉంది. మళ్ళీ నన్ను తిప్పి ఆయన మళ్ళీ టౌన్లోకి వెళ్ళి మామూలుగానే సురేష్ గారికి కొంచెం తిరగడం ఎక్కువ అనమాట. సో ఇంకా మళ్ళీ ఎందుకులే కొన్ని రోజులు పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యే వరకైనా తను కొంచెం ప్రశాంతంగా ఉండనిద్దాము అని చెప్పేసి ఎక్కువగా తనకి ఏం పనులు చెప్పట్లేదు. ఇంకా ఏ అవసరమైనా కానీ ఆయనే కదండి తిరగాలి. అత్తయ్య దగ్గరికి వెళ్ళడం కానీ తనకి ఏదైనా అవసరాలు కావాలన్నా, ఇంకా పిల్లలు స్కూల్ అనుకోండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లాగా చాలా తిరుగుతూ ఉంటారు అనమాట. నాకు ఏదైనా అవసరమైనా మనకేమో స్కూటీ రాదు కదా, తనే పరిగెట్టాలి. సో అందుకని తను చూసి ఇంకా వద్దులే ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, ఈ 2 months అలాగా హాలిడేస్ టైంలో అయినా కానీ ఆయన రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి గమ్ముగా వదిలేసాను అనమాట. టెంపుల్స్ అలాగే ఎక్కువ తిప్పట్లే, నాకు ఏదన్నా ఇంక ఎమర్జెన్సీ అయితే తప్ప. ఇంకేంటంటే ఈరోజు మంగళవారం కదండి. చాలామంది మొన్నటి వరకు నేను బాధపడుతూ ఉంటే కొంతమంది మన ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అనిత ఇట్లా మంగళవారము శుక్రవారం అలాంటి టైంలో ఇంటి ముందు నిమ్మకాయ పెట్టుకో అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పేసి గడప దగ్గర పెట్టాను. అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా, ఇప్పుడు మెయిన్ గుమ్మం మనకి వాకిలు కూడా వస్తుంది కదా, సో అక్కడ కూడా కొంచెం ఎటు తీయాలో నాకు అర్థం కాలే. ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి, మనకేమీ అలవాటు లేదు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి. కరెక్ట్గా తిప్పానా రివర్స్లో తిప్పానా, సో కొంచెం అట్లా అంటే ఏ చెడు ఉన్నా కానీ పోవాలి అని చెప్పి మనసులో కోరుకొని మంచిగా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కుంకుమ రాసేసి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేశాను. ఆడవాళ్ళ దిష్టి నేనేం దిష్టి తీయలేదండి, జస్ట్ అలా చూపించేసి అది మనసులో కోరుకొని పెట్టేశాను. ఇంకా హ్యాండ్ వాష్ కూడా చేసుకున్నాను అనమాట. ఎలాగైనా కొంచెం దిష్టి తీసిన ఫీల్ వస్తుంది కాబట్టి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా దండం పెట్టేసుకున్నా. వన్స్ మనం మళ్ళీ దీపారాధన చేసేసిన తర్వాత ఎందుకులే కాళ్ళు కడుక్కోవడం ఇదంతా అని చెప్పేసి నిమ్మకాయలు అవన్నీ పెట్టేసిన తర్వాత దేవుడి రూమ్లోకి వచ్చి ఇంకా కొంచెం బొట్టు పెట్టేసుకొని మనశ్శాంతిగా ఆయన దగ్గర ఒక 5 నిమిషాలు అలా కూర్చొని దండం పెట్టేసుకొని మన మనసులో ఉన్న కష్టాలని బాధల్ని సంతోషాలని అన్నీ షేర్ చేసేసుకున్న తర్వాత ఇంకా ధూప్ స్టిక్ వెలిగించేసి, ఇల్లంతా మంగళవారం కదా ఆయన దగ్గర కూడా ఒకటి పెట్టేసి ఇంకా ఇంట్లో కూడా ఒక ప్లేస్లో పెడదాము రూమ్స్లో అట్లాగా కొంచెంసేపు అట్లా పెడుతూ ఉంటాను అనమాట. దాంట్లో అయితే ఒక ధూప్ స్టిక్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నా. భజలే राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले ఈ శారీ మీద బ్లౌజ్ ఇది కాదండి, సేమ్ నేను ఏ శారీ అయితే కట్టుకున్నానో సేమ్ అదే బ్లౌజ్ వస్తుందనమాట. కాకపోతే నేను బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయించలేదు కాబట్టి ఆ బ్లౌజ్ దొరికింది, ఇంకా అది కట్టేసుకున్న. చాలా సాఫ్ట్గా కంఫర్టబుల్గా ఉందండి. స్పేస్ సిల్క్ వస్తుంది కదా, స్పేస్ సిల్క్లోనే
వర్క్ వచ్చేసిందనమాట. ప్యూర్ సిల్క్ అండి. కొన్ని ఏంటంటే క్రష్డ్ కూడా వస్తున్నాయి. ఇది అలా కాకుండా ప్యూర్‌గా ఉందనమాట. నేను లింక్ మీకు ట్యాగ్ చేస్తాను చూడండి షాప్ ప్రొడక్ట్స్‌లో. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. చాలా బాగుంటుంది. 900 చేంజ్ అలా వచ్చింది. పూజ అయిపోయిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని దాని తర్వాత అయితే ఇంకా వంట దగ్గరకైతే వచ్చేసానండి. ఇక్కడ ఏమైందంటే నేను మర్చిపోయానండి గ్యాస్. పప్పేమో పెట్టేశాననమాట ఆల్రెడీ. స్నానం చేసి వచ్చిన తర్వాతను కొంతసేపటికో పప్పు వెలిగించేసా ఉడుకుతా ఉంటుంది కదా అని చెప్పి. బాగా నానింది కాబట్టి పప్పు కూడా కొంచెం మంచి పప్పు అనుకుంటే తొందరగా ఉడికిపోయింది. నేనేం చేశానంటే ఉడికించి పూజ అయిపోయే వరకు ఒక గంట దాకా ఉడికిందండి ఇంచుమించు పప్పు అయితే. దానివల్ల మరీ మెత్తగా అయిపోయింది. పప్పు కానీ పప్పుల్స్ కానీ మరీ అంత మెత్తగా ఉడికినా బాగోదనమాట. ఒక 90% 80% కుక్ అయితే చాలు. బాగా ఎనిపేసుకొని మనం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ వేరే. కాకపోతే ఇది మరీ 100కి 100% ఉడికిపోయిందనమాట. దానివల్ల మరీ జావగా అనిపించింది. ఇంకా నేను మొన్న కొత్తగా మీషోలో ఒక ప్యాన్ తీసుకున్నాను కదా, తాలింపు ప్యాన్ లాగా. సో దాంట్లో అయితే ఇంకా తాలింపు పెడదాము. అండ్ అప్పడాలు కూడా ఉన్నాయి. పప్పులోకి అప్పడాలు కాంబినేషన్ బాగుంటుంది కదా. పప్పుల్స్ ఏదో ఒకటి అనుకోండి. ఈరోజు చిన్న మిస్టేక్ అయింది. టేస్ట్ మాత్రం బాగానే ఉండింది కానీ వాటర్ కొంచెం ఎక్కువైపోయి పప్పు కూడా బాగా ఉడికిపోయింది. సో ఇంకా అప్పడాలు అయితే దాంట్లోనే వేయించేసి కొంచెం నూనె తీసి పక్కన పెట్టేసి అందులోనే తాలింపు వేసేయచ్చులే అని చెప్పేసి, ఎలాగో చిన్న అప్పడాలే అనమాట నా దగ్గర ఉండింది. అందుకని అదే ప్యాన్లో వేసేస్తున్నా. కొంచెం అంట్లు ఇవన్నీ కూడా తగ్గుతాయి కదా, మరీ సింక్ నిండా పడిపోతాయి నేను ఏదన్నా 1-2 వంటలు చేస్తే. అందుకని కొంచెం జాగ్రత్తగా వాడుతున్నాను అనమాట పొదుపుగా. కడాయి చాలా బాగుందండి. కొన్ని చిన్నవి ఏంటంటే ఊరికే మనకి గ్యాస్ మీద నుంచి కింద పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. కమ్యూనిటీలో ఉంటుంది చూడండి, నేను లింక్ పెట్టున్నాను ఆల్రెడీ ఒక 3 days బ్యాక్ అనుకుంటా. చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇంకా నేను అందులో కొంచెం ఆయిల్ తీసేసి నేను కాగిన ఆయిల్ అంటే పక్కన వేరే సపరేట్గా గిన్నెలో పెట్టుకుంటాను అనమాట. దాంట్లో వేసేసి ఇంకా మిగిలిన దాంట్లో అయితే తాలింపుకి ఎంత కావాలో అంతైతే ఉంచుకున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, చూసారు కదా ఆయిల్ బాగా కాలేసరికి మంట వచ్చేసింది. ఇంకా ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకుని కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకుని ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. ఇంగు కూడా వేసానండి పప్పుల్స్లో కానీ పప్పులో కానీ లైట్గా ఇంగు యాడ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకని. సో ఫైనల్గా ఇంకా కరివేపాకు కూడా వేసేసానమాట. ఇంత చిన్న బౌల్స్ అనుకోండి, కరివేపాకు అనేది అంటే ఇలాంటి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అంతా గ్యాస్ చుట్టూ చిదిమేస్తుంది అనమాట. బట్ ఇది పర్లేదండి, అంత మరీ ప్రాబ్లం అనిపించలే. నా దగ్గర ఆల్రెడీ అల్యూమినియం ఉన్నాయి. అవి చాలా రోజుల నుంచి మారుద్దాం అనుకుంటా ఉన్నా. అన్నీ మార్చేసాను, స్టీల్కి వచ్చేసాను. అన్నం వండుకోవడానికి ప్లస్ తాలింపు వేసుకోవడానికి మాత్రమే స్టీల్ వాడుతున్నా. ఇప్పుడు కుక్కర్ కూడా పోయింది కాబట్టి తప్పట్లేదు. అన్నం అయితే డైరెక్ట్ గ్యాస్ మీదే వండుకుంటున్నా. ఇంకా గిన్నె కూడా ఏదైనా చూసుకొని తీసుకోవాలి. ఇత్తడి గిన్నెలు చాలా బాగుంటాయి కానీ కాస్టే చాలా ఎక్కువ ఉంటాయి కదా. కారం కొంచెం తక్కువ అనిపించింది, అందుకని కొంచెం ఎండు కారం కూడా యాడ్ చేశాను. కొంచెం పసుపు కూడా తెల్లగా అనిపించేసరికి పసుపు కూడా తాలింపులో కొంచెం అట్లా యాడ్ చేశాను అనమాట. సో ఇంకా ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఈరోజు టిఫిన్ కూడా తినలేదు మేము. మార్నింగ్ కొంచెం ఏదో ఉంటే తనకైతే పెట్టి పంపించేసాను అనమాట. మన ఇంట్లో పని చేస్తారు కదా వాళ్ళకి. ఇంకా నేనేమో అన్నం తినేద్దాంలే, మనం పూజ అంతా అయ్యేసరికి మనకి టైం ఉండదు అని చెప్పేసి ఇంకా మేమైతే అన్నం వండేసుకుంటున్నాం అనమాట. అందుకని తొందరగా వంట చేస్తున్నా, లేదంటే కొంచెం నిదానంగానే చేసుకునే వాళ్ళం. పూజ అయిపోయిన వెంటనే ఒక 5 నిమిషాలు పక్కన కూర్చొని వంట అయితే స్టార్ట్ చేసేసాను. పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. పప్పుల్స్ అనుకోండి, పప్పు అనుకోండి, ఏమైనా అనుకోండి. సో రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుండిందండి. పప్పు మామూలుగా కరెక్ట్గా చేస్తే, ఆకుకూర వేసాను కదా, ఆకుకూర చాలా టేస్టీగా ఉంటుంది. బట్ కరెక్ట్గా వేయలేదు కాబట్టి కొంచెం టేస్ట్ తగ్గిందనమాట. బట్ టేస్ట్ బాగానే ఉండింది. ఎలాగోలాగా ఇంకా మేమిద్దరమే కాబట్టి కొంచెం అప్పడాలు నంచుకొని అట్లాగా పప్పు వేసుకొని కొంచెం తినేసి దాంతోపాటు పెరుగన్నం అలా తినేస్తామన్నమాట. ఎంతసేపు అండి, ఆకలేసినంతసేపు మన కడుపు నానా రకాలు నానా రుచులు కోరుకుంటుంది. అదే ఆకలిని కంట్రోల్ చేయడానికి ఏదో ఒకటి 4 ముద్దలు కడుపులో వేయగానే చల్లారిపోతుంది. అలా ఉంటుంది మన ఆకలి పరిస్థితి. సో కొంచెం తినేసి ఇంకా అలా కొంచెం రెస్ట్ తీసుకున్నామండి. ఇది వాళ్ళ వ్లాగ్ అయితే.